నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిమ్మాపురం గ్రామంలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికిన తిమ్మాపురం నాయకులు. వైభవంగా సుబ్బయ్య తోట మస్తాన్ వలి బాబా ఉరుసు మహోత్సవం. బాబాకు గంధం సమర్పించిన దేవరకొండ పుల్లారావు కుటుంబ సభ్యులు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కరీముల్లా జన్మదిన వేడుకలు. కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసిన చైర్మన్. శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా కనకదుర్గమ్మ కళ్యాణోత్సవం. 16 రోజుల పండుగ. అమ్మవారి పారాయణం చేసిన మహిళలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి. పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ. నర్సరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ గ్రామం నందు ప్రముఖ రియల్టర్ రావెళ్ల వెంకటేశ్వరరావు ఆర్వి నూతన వెంచర్ నంది హిల్స్ కు భూమి పూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని తన సహచర శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, బూర్ల రామాంజనేయులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రౌచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, లేల్లా సుబ్బారావు, జవ్వాజీ మదన్, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి సాదర స్వాగతం పలుకుతోంది. ఈ ఒకే కొండపై త్రికూటాలుగా వెలిసిన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఇది. అతి పెద్ద శైవిక ఆధ్యాత్మిక సాంస్కృతిక పర్యాటక కేంద్రం. ఆంధ్రప్రదేశ్ అలానే తెలుగు బడ్జెట్ ను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి మన పత్తిపాటి పుల్లారావు గారు. పత్తిపాటి పుల్లారావు గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసుకుందాం. జ్యోతికి మనందరం కూడా స్వాగతం పలుకుదాం. ఫ్లాట్ కొనాలి, చూడాలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి ఆర్వి ఒక పేరు ప్రతిష్ట కలిగినటువంటి ఒక మంచి బ్రాండు. ఈరోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క నంది హిల్స్ ప్రాజెక్టుని లాంచ్ మంచి రోజు నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రారంభానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున మా ఆర్వి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మంచి వెంచరు. కోటప్పకొండకి దగ్గరలో దేవుని సన్నిధానంలో. కోటప్పకొండ అంటే కోటి వేల్పుల కొండని మనం ఈ విధంగా ఒక నమ్మకం, విశ్వాసంతో మన గుంటూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కోటప్పకొండకి అతి సమీపంలో 60 ఎకరాలు మంచి వెంచర్ ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇల్లుతో పాటు డూప్లెక్స్ అపార్ట్మెంట్ కూడా నిర్మించాలనే ఆలోచన ఈ యొక్క వెంచర్లో మా ఆర్బీ చేస్తూ ఉన్నాడు. యనమల దగ్గర ఒక మంచి వెంచర్ చేశారు మా రామాంజనేయులు గారి కాన్స్టిట్యున్సీలో. ఇప్పటికే 200 కుటుంబాలు పైబడి ఇల్లు కూడా కట్టుకొని ఉంటున్నారు. ఆ విధంగా అక్కడే అపార్ట్మెంట్లు కూడా నిర్మించడం జరిగింది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్బీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడ వెంచర్ వేసినా ఇళ్ళు నిర్మాణం చేసుకొని కాపురాలు కూడా ఉంటున్నటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక మంచి వెంచర్ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ కోటప్పకొండకి మా ఇద్దరికి దగ్గరలో నర్సరావుపేట, చిలకలూరుపేట, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా అవుతుంది రాబోయే రోజుల్లో.
నేషనల్ హైవే కూడా వచ్చింది ఇప్పుడు 167A. కాబట్టి ఈ యొక్క వెంచర్ మంచి అన్ని రకాల వాస్తుపరంగా కానీ చూడగానే కొనాలి అనిపించేటువంటి ఒక మంచి వెంచర్ ఇది. ఆ విధంగా దగ్గరలో దేవుని సన్నిధానానికి దగ్గరలో ఉండటానికి కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇల్లు లేదు అనేటువంటి వారికి ఇంటి స్థలం ఇక్కడ కొనుక్కొని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలి అనేటువంటి కళను నిజం చేసేటువంటి దానికి ఈ వెంచర్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి ప్రమోటర్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్ని ఫెసిలిటీస్ ఈ యొక్క డెవలప్మెంట్లో ఉన్నాయి. కాబట్టి 50 అడుగుల్లోనే మంచి నీరు, ఎందుకంటే 2 స్థాయిలు 50 అడుగుల్లోనే మంచి నీరు కూడా ఉందని మా ఆర్వీ చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అన్ని రకాల వస్తువులు సదుపాయాలు ఉన్నటువంటి ఒక మంచి వెంచర్ ఇది నంది హిల్స్. ఇది నాకు తెలిసి ఈరోజే చాలా వరకు కొనేస్తారు వచ్చినటువంటి వాళ్ళు. 2000 మందిని ఈరోజు పైబడి ఇన్వైట్ చేశారు. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, కొనాలనేటువంటి వాళ్ళు తప్పకుండా ఇది ఒక కళ నెరవేర్చుకునేటువంటి దానికి ఇది మంచి అవకాశం. ఆల్రెడీ కొన్ని బుకింగ్స్ అయిపోయాయని కూడా చెప్తా ఉన్నారు. తొందరపడితేనే మీకు ఉండేటువంటి వాతావరణం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని సొంత ఇంటి కళ సాకారం చేసుకోవాలి తక్కువ ధరలో అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని నేను తెలియజేస్తూ, దీనికి నేను కానీ, మా అరవింద్ బాబు గారు కానీ, ఈ పల్నాడు జిల్లాలో మా అందరి సహకారం, నాకు ఒక కుటుంబ సభ్యుడు మా ఆర్వి. ఆ విధమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఈనాటివి కావు. ఆ విధంగా నాకు ఇటువంటి మంచి వెంచర్ వేస్తున్నాను, నేను కూడా గర్వపడుతూ ఉన్నాను. ఇటువంటి మంచి భూమి ఇచ్చినటువంటి 3 ఓనర్స్, హనీఫ్ కానీ ఇంకా 2 మీ పార్ట్నర్స్ పేర్లేంటే అని ఓబుల్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, మంచి ల్యాండ్ వారికి దొరకటం, వారు మా ఆర్బీకి ఇవ్వటం, ఇది ఒక మంచి అవకాశం. ఈ చుట్టుపక్కల కొనాలనుకునే వాళ్ళకి. చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు తుబాటి శ్రీహరి మరియు మాజీ కౌన్సిలర్ గాలం కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో కొండకావూరు గ్రామంలో వేంచేసి ఉన్న ఓం శ్రీ వేములమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు వారు ఘన స్వాగతం పలికారు. ఎడ్లపాడు మండలం లింగారపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997, 98 మరియు 1998, 99 విద్యా సంవత్సరాలకు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు
కేవీ రామిరెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల పట్ల ఉన్న అనుబంధాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1997, 98 మరియు 98, 99 బ్యాచ్ల పూర్వ విద్యార్థుల గ్రూపు తరపున పాఠశాల అభివృద్ధి కోసం 2.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అదేవిధంగా భవిష్యత్తులో పాఠశాలకు ఏవైనా అవసరాలు ఏర్పడితే తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం పూర్వ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచిందని నిర్వాహకులు తెలిపారు. ఇక పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ప్రశంసనీయమని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అభినందించారు. చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గుడ్ మార్నింగ్ చిలకలూరిపేట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు ఉదయం 6:30 నుంచి 8:30 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మతుమాల రవి, 20వ వార్డులో క్లస్టర్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు మరియు ముఖ్య నాయకులను కలుపుకొని పర్యటిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వార్డులో కావాల్సిన రోడ్లు, డ్రైన్లు నోట్ చేసుకుని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కొత్త కోటేశ్వరరావు, మతుపోయిన శివ, కోక్ క్లస్టర్ సయ్యద్ వాహబ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బిల్లి కోటేశ్వరరావు, శిఖా నాగరాజు, మద్ది వెంకటప్పారావు, బడేమియా తదితరులు పాల్గొన్నారు. అమరావతి విచ్ఛిన్నం, పోలవరం విధ్వంసం, ఆంధ్రుల నాశనాన్ని కోరే ఏకైక తెలుగు వ్యక్తి జగన్ మాత్రమే. పరిపాలన, సంక్షేమం, ప్రజాభిప్రాయాలపై స్పష్టత లేని ఏకైక నాయకుడు ఆయనే. మంచిని సహించలేని తనం, అభివృద్ధిని స్వాగతించలేని జగన్ నైజం చూస్తుంటే ఆయన శరీరంలో రక్త మాంసాల స్థానంలో కుట్ర, కుతంత్రం, అసూయ, అహంకారం నిండి ఉన్నాయేమో అనే సందేహం కలుగుతోంది. రాజధాని అమరావతిపై జగన్ వైసీపీ వైఖరి ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. 2014-19 ఎన్నికల వేళ అమరావతికి జై కొట్టారు. మా నాయకుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, అమరావతిని పూర్తి చేస్తాడని ఊదరగొట్టారు. అధికారంలోకి రాగానే 3 ముక్కలాట ఆడారు. ప్రజలు ముంచేస్తారనే భయంతో చివరకు విశాఖ జపం మొదలుపెట్టారు. నిండా మునిగినా ఇప్పటికీ అవగాహన లేమితో అవస్థలు పడుతున్నారు. ప్రజా రాజధాని అమరావతిపై జగన్, ప్రధాన వైసీపీ నేతల వ్యాఖ్యలు గజిబిజి మేళం, గందరగోళం అన్న తీరుగా ఉన్నాయి. ఇంత అస్పష్టత, అవగాహన రాహిత్యం, అజ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడు ప్రపంచంలోనే లేరు. తనకు తాను తెలుసుకోడు, ఎవరైనా మంచి చెబితే వినడు, ప్రజలు మెచ్చేది కాదంటాడు, చంద్రబాబు చేసేది తప్పంటాడు, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటాడు. అతడే జగన్. ఇంతటి విభిన్న మనస్తత్వం, విపరీత స్వభావం, వికృత పోకడలున్న నాయకుడిని భరిస్తున్న వైసీపీ నేతల్ని చూస్తే జాలేస్తోంది. రీకాల్ అవకాశం లేకనే రాష్ట్ర ప్రజలు 5 ఏళ్లు జగన్ను భరించారు. ఉండుంటే 5 రోజులకే దండం పెట్టి సాగనంపేవారు అని మాజీ మంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా జన్మదిన వేడుకలను ప్రత్తిపాటి క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. 19వ వార్డు అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా భాషా, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ నాయకులు షేక్ జాకీర్ బ్రదర్స్ ఏర్పాటు చేసిన కేక్ ను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెల్లూరి సదాశివరావు, విద్యా సంఘ అధ్యక్షులు, సీనియర్ రాజకీయ నాయకులు తేళ్ల సుబ్బారావులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఇక ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి నిరంతర శ్రామికుడని ఘంటాపదంగా చెప్పొచ్చని, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ప్రత్తిపాటికి ముందు ఆయన వచ్చిన తర్వాత అని ఆలోచన చేస్తే పార్టీ ఆవిర్భావం నుండి అందరితో కలిసి ఎంతో నిబద్ధతతో పనిచేసిన ఏకైక నాయకుడు టీడీపీ కరీముల్లాయేనని కొనియాడారు. 17 ఏళ్ల పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసింది కూడా కరీముల్లానని అన్నారు. పార్టీకి ఆయన చేసిన సేవలను, మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి అనేది నూలుపోగు లాంటిదని, వారు పార్టీ కోసం జీవితకాలం ధారపోశారని, వారికి రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవి ఇప్పించుకోవాలని శాసనసభ్యుల వారు తీవ్రంగా కృషి చేశారని, మారిన సమీకరణల నేపథ్యంలో ప్రస్తుతం సాధ్యపడలేదని, భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి పదవి చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని, తెలుగుదేశం పార్టీకి ఉన్నతికి ఇదే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పఠాన్ సమద్ ఖాన్, పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మధుమాల రవి, రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, ఎడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబా, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు, యూనిట్ ఇన్ఛార్జ్లు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు, టీడీపీ అనుబంధ కమిటీల సభ్యులు, బూత్ కమిటీ కన్వీనర్లు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు పాల్గొని షేక్ కరీముల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో వేంచేసి ఉన్న
ఎం మస్తాన్ వలి బాబా ఉరుసు మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు, పూజలు నిర్వహించారు, బాబాకు గంధం అందించారు. ఉరుసు మహోత్సవం నిర్వాహకులు దేవరకొండ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవరకొండ పుల్లారావు కుటుంబ సభ్యులు మస్తాన్ వలి బాబాకు గంధం ఎక్కించారు. సోమవారం రాత్రి మస్తాన్ వలి బాబా గంధం నగరోత్సవం మేళతాళాల మధ్య ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం దర్గా ఆవరణలో దీపారాధనలు జరుగుతాయన్నారు. పట్టణంలోని 19వ వార్డుకు చెందిన హుమాయూన్ బేగ్ కుమారుని వివాహం పట్టణంలోని ముస్లిం కమ్యూనిటీ హాల్ నందు జరుగుతుండగా ఆ వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధూవరులు మొఘల్ గౌస్ బేగ్, షేక్ రేష్మాను ఆశీర్వదించారు. ఇక వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలోని అశ్విని హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం గోవిందపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుత్తా వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ప్రముఖ వైద్య సేవా సంస్థ కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. వైద్య రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డును ఈ ఆసుపత్రి గెలుచుకుంది. విజయవాడలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ కొమ్మినేని వీరశంకర్రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సేవలకు దక్కిన గుర్తింపు అత్యాధునిక సాంకేతికతతో పాటు రోగులకు నాణ్యమైన మరియు అత్యున్నత ప్రమాణాలతో కూడిన చికిత్సను అందించడంలో కొమ్మినేని ఆసుపత్రి ముందుందని టైమ్స్ గ్రూప్ ఈ సందర్భంగా కొనియాడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక సంస్థ నుండి అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ గౌరవం మాపై బాధ్యతను మరింత పెంచింది. భవిష్యత్తులో కూడా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తామని డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు అన్నారు. కొమ్మినేని ఆసుపత్రికి ఈ పురస్కారం దక్కడం పట్ల ఆసుపత్రి వైద్య బృందం, సిబ్బంది మరియు చిలకలూరిపేట పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ వీరశంకర్రావు సేవలను కొనియాడుతూ పలువురు ఆయనను అభినందించారు. ఈ అవార్డు రాకతో పట్టణ వైద్య రంగ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడించాయని స్థానికులు పేర్కొన్నారు.
స్వామి వివేకానంద 126వ జయంతి పురస్కరించుకుని స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు వలివేటి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం హరిదాసులకు గంగిరెద్దులు ఆడించే వారికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరియు పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వలివేటి వెంకట సత్యనారాయణ, హుస్సేన్, ఏఎస్ఐ బింగి నాగేశ్వరరావు, వాసుదేవ మాస్టర్, పూర్ణచంద్రరావు, బ్రహ్మం, సింగు, మధు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సాంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాడు. ఎంతో మంది ఆయన జీవించింది 38 సంవత్సరాల 5 నెలల 22 రోజులు మాత్రమే, చాలా తక్కువ వయసు. ఆయన స్వామి వివేకానంద పేరు పెట్టుకొని నేను 13వ సంవత్సరం ఇది. ప్రతి నెల క్రమం తప్పకుండా పలు కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ 126వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ హరిదాసులకి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు వారు. ఎందుకంటే ఈ జనరేషన్ తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలు కూడా లేరంట, ఇక్కడ చెప్పారు వాళ్ళ పిల్లలు కూడా ఈ వృత్తిలో లేరంట. అలాంటి వారికి మా చిరు సాయం, అలానే గంగిరెద్దులు ఆడించేవాళ్ళు కూడా వీళ్ళు కూడా ఈ జనరేషన్ తర్వాత ఉండరు. ఇంకా ఇవన్నీ మనకి ఎప్పుడూ వేల సంవత్సరాల నుంచి మనకు వస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలను వీళ్ళని గౌరవించుకోవడం మన అదృష్టం. ప్రభుత్వ సొమ్ముతో పాటు తమ ఆస్తులకు రక్షణ లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకే అసూయతో జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం ఆయన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూటమి నాయకులతో కలిసి ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీలిద్దరూ ప్రభుత్వ నిధులు, గివింగ్ బ్యాక్ టు సొసైటీ స్వచ్ఛంద సంస్థ, పలువురు దాతల సహకారంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఇరువురు రాజముద్రతో ముద్రించిన ప్రభుత్వ పట్టాదారు పాసు పుస్తకాలను స్వయంగా రైతులకు అందజేశారు. తర్వాత గ్రామంలోని బొడ్రాయి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించి భక్తులకు అన్న వితరణ చేశారు. స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించిన అనంతరం ఇరువురు విలేకరులతో మాట్లాడారు. ప్రజల భూములు, ఆస్తులు కబలించాలన్న ప్రయత్నమే జగన్ను 11 స్థానాలకు పడేసిందని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం ద్వారా జగన్ తన పతనానికి తానే నాంది పలికాడన్నారు. పాసు పుస్తకాల్లోని తప్పులపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, రెవెన్యూ యంత్రాంగం వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తుందన్నారు. జగన్ తన ఫోటోతో పాసు పుస్తకాలు వేసుకుంటే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్రతో వాటిని ముద్రించిందన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవసరమైన క్రీడా సామాగ్రిని అందించేందుకు దాతలు ముందుకొచ్చారని చెప్పారు. గ్రామస్తులకు అవసరమైన శ్మశాన స్థలాన్ని 25 లక్షలతో కొనుగోలు చేసి మరో 30 లక్షలతో దాన్ని అభివృద్ధి చేయనున్నట్లుగా ప్రత్తిపాటి తెలిపారు. గ్రామస్తులు ఆయన ఆలూరి శ్రీనివాసరావు పేదల ఇళ్ల స్థలాల కోసం 2 ఎకరాలు దానం చేయడానికి ముందుకు రావడంపై ప్రత్తిపాటి ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 5 లక్షలతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దళితవాడలో వాలీబాల్ కోర్టును కూడా అభివృద్ధి చేశారన్నారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తులంతా ఐక్యంగా పనిచేయడం నిజంగా గర్వించాల్సిన విషయమన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ముద్దన సాంబశివరావు, బొడ్డపాటి సాంబశివరావులు తిమ్మాపురంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మనసులు గెలిచారని ప్రత్తిపాటి ప్రశంసించారు. నారా, నందమూరి కుటుంబాలకు తిమ్మాపురం గ్రామం అత్యంత ప్రీతిపాత్రమైందని ప్రత్తిపాటి చెప్పారు. త్వరలోనే గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణిని ఆహ్వానించనున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక తిమ్మాపురం గ్రామాభివృద్ధిలో గ్రామస్తుల ఐక్యత చూస్తే ముచ్చటేస్తోందని, వారందరి సమిష్టి సహకారమే నేడు గ్రామాన్ని అభివృద్ధి పదాన నిలిపిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన చెప్పారు.
అభివృద్ధిలో తిరుగులేని విధంగా తిమ్మాపురం మారాలని, నియోజకవర్గంతో పాటు జిల్లాకే ఆదర్శంగా నిలవాలని ఎంపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మద్రాల మాని, జనసేన ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్, టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు కుర్రా రత్తయ్య, తేళ్ల సుబ్బారావు, పోపూరి వెంకయ్య, కందిమల్ల రఘురామరావు, ముద్దన నాగేశ్వరరావు, బ్రహ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు బాలినేని శేఖర్, ఎంపీటీసీ రాజేష్, రాజేశ్వరి, సర్పంచ్ ప్రభావతి, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది ఇప్పుడు సూపర్ పెట్టాలి. చేసాడు ఇంత ఓకే సార్.
రోజుల ముందే సంక్రాంతి వాతావరణం, సంక్రాంతి జరుపుకోవడం ఈరోజు చూస్తూ ఉన్నాం. చాలామంది చదువుకుంటారు, బయటకు వెళ్తారు గ్రామం నుంచి. సరే, గ్రామానికి ఏదో పండగ పూట రోజు వచ్చి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఈరోజు గ్రామంలో నుంచి బయటికి వెళ్ళిన వారు బయటికి వెళ్ళి కొద్దిగా గొప్ప సంపాదించుకున్నవారు నాదని రాంబాబు గారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు బయటకు వెళ్ళారు, బాగానే సక్సెస్ఫుల్గా అయ్యారు. అందరూ కూడా గ్రామానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అటు శ్మశాన వాటికి అయితే కానీ, వాటర్ ప్లాంట్ అయితే కానీ, స్కూల్ అభివృద్ధి కార్యక్రమం అయితే కానీ, ఇలా అన్ని గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలలో కూడా వారు పాలు పంచుకుంటూ అది సంక్రాంతి సందర్భంగా చేయడం అనేది ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఈ ఒక్క గ్రామనే కాదు, మిగతా గ్రామాల వారు, నియోజకవర్గంలో ఉన్న వారందరూ కూడా కొద్దిగా ఆదర్శంగా తీసుకోవాలి. పండుగ రావడం, చుట్టాలతో సమయం గడపడం మంచిదే. దాంతోపాటుగా మనం ఏమన్నా గ్రామానికి చేయగలమా లేదా అని వారు కూడా ఆలోచించి చేతనంత కొద్దిగా కొద్ది గొప్ప వారి చేతుల నుంచి కూడా చేస్తే బాగుంటుందని ఆశిస్తా ఉన్నాం. మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకటి సంక్రాంతికి సంబంధించి అందరూ కూడా పాస్ పుస్తకాలకి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రాజముద్రతో కావాల్సిన పాస్ పుస్తకాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతేగాని ఎవరు ఫోటోలో వేసిస్తే మేము తీసుకోమని చెప్పి, ఇది మా సొంత భూమి, మా పిల్లలకి ఇచ్చే భూమి, దీనిపైన ఎవరు బొమ్మ ఉంటే మేము ఒప్పుకోమని చెప్పి మన ఎలక్షన్లో ముఖ్యమైన అంశం అది. దానిపైన ప్రతి ఒక్కరూ కూడా, దానికి ఏమి కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరు కూడా తిప్పి కొట్టారు. మీ ఫోటోలు వేసుకోవడం ఏంటి మా ఆస్తి పైన అని చెప్పి దాన్ని తిరగరాస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం పాస్ పుస్తకాలని ఏదైతే రాజముద్ర వేసి ఇస్తూ ఉన్నామో అది కూడా సంక్రాంతి సందర్భంగా ఇస్తూ ఉన్నాం. అటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇలా మరోవైపు వారి ఆస్తిని మరింతగా పదిలం చేస్తూ వారి చేతులు పెడతా ఉన్నాం. కాబట్టి నిజమైన సంక్రాంతి జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని చేయాలని చెప్పి కోరుతాం. ప్రైవేటుగా కూడా వ్యక్తిగతంగా సొంత నిధులు వెచ్చించి ఈరోజు ఎస్సీ కాలనీలో, దళితవాడలో మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ఒక ఆర్ఓ ప్లాంట్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ పేరు మీద సుమారు 5 లక్షల రూపాయలతోటి ఈరోజు ఆర్ఓ ప్లాంట్ దళితవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. గివింగ్ బ్యాక్ టు సొసైటీ సభ్యులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, గ్రామానికి ఎప్పటి నుంచో శ్మశాన వాటిక కొడుతుంది. శ్మశాన వాటికకు నాగండ్ల రాంబాబు ఆధ్వర్యంలో సుమారు 25 లక్షల రూపాయలతోటి 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గ్రామానికి ఇవ్వడం. దానికి మరలా గివింగ్ బ్యాక్ టు సొసైటీ ద్వారా 20 లక్షల రూపాయలతోటి అన్ని రకాల వస్తువులతోటి గ్రామంలో ఎవరు మరణించినా అన్ని రకాల సౌకర్యాలని శ్మశాన వాటికలో ఏర్పాటు చేసేటువంటి దానికి గివింగ్ బ్యాక్ టు సొసైటీ 30 లక్షల రూపాయలతోటి దానికి పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టబోతా ఉంది. ఈ స్కూల్కి కావాల్సినటువంటివి కూడా నాగండ్ల రాంబాబు ఆధ్వర్యంలో ఇవన్నీ పిల్లలకు ఏదైతే ఆట వస్తువులు కావాలి, అదేవిధంగా దళితవాడలో వాలీబాల్ కోర్టు, ఈ హై స్కూల్లో వాలీబాల్ కోర్టు, ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి కావాల్సినటువంటి అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఈరోజు ఆట ఆడుకోవడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మా ఎంపీ గారు, యువ నాయకులు కృష్ణదేవరాయలు గారి ఆధ్వర్యంలో తిమ్మాపురంలో పాస్ పుస్తకాల పంపిణీ కూడా చేపడతాం. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి మరలా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పాస్ పుస్తకాలు జగన్ బొమ్మలు లేకుండా, గట్ల రాళ్ల మీద జగన్ బొమ్మలు లేకుండా శాశ్వతంగా ఉండేటువంటి రాజముద్రతోటి పాస్ పుస్తకాలని చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే జరిగిన గ్రామాల్లో పాస్ పుస్తకాల పంపిణీ ఈరోజు మా ఎంపీ గారి చేతుల మీదుగా పాస్ పుస్తకాల పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో ఇంకా అమ్మవారి ఒడ్రాయి ఈరోజు వార్షికోత్సవం, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి గ్రామంలో అందరూ కలిసి, తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరూ కలిసి
అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని వ్యక్తిగతంగా సహాయం చేసి ప్రభుత్వ సహాయంతో పాటు వ్యక్తిగతంగా కూడా వారి సొంత నిధులతోటి ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ తిమ్మాపురంలో ఒక ఐక్యతతోటి ఈ కార్యక్రమాలు ఎవరికి తోచినప్పుడు వారు ఆర్థిక సహాయం చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజల యొక్క సౌకర్యార్థం ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఈరోజు నాగళ్ళ రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. తిరిగి మళ్ళా 2 ఎకరాలు పేదలకు కూడా ఇవ్వాలని కూడా ఈ గ్రామంలో ఆలోచన ఉంది. ఆలూరు శ్రీనివాసరావు దానికి 2 ఎకరాలు డొనేట్ చేస్తామని జరుగుతూ ఉంది. కాబట్టి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అందరూ ఐక్యంగా ఉండి గ్రామ ప్రజలకు ఏది అవసరం ఉంటే అది చేయటమే. దీనికి మా సాంబశివరావు కూడా పూర్తి సహకారం ఉంది. ఎందుకంటే ఈరోజు తిమ్మాపురం గ్రామంలో గతంలో ముద్దల సాంబశివరావు గారు ఏ విధంగానైతే ప్రతి ఎకరాకు నీరు ఇచ్చారు, ఈ గ్రామానికి ఏ లోటు లేకుండా చేశారు ముద్దల సాంబశివరావు గారు. మనకు ఒక ఆణిముత్యం చిలకలూరుపేటకి కృష్ణతేజ గారి లాగా ఇద్దరు, ముద్దల సాంబశివరావు గారు ఈ గ్రామానికి నియోజకవర్గానికి ఏది అవసరమైనా ఇమ్మీడియట్ స్పందించి చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి ముద్దల సాంబశివరావు గారు, అదేవిధంగా మా గొడ్డపాటి సాంబశివరావు గారి సహకారం ఈ గ్రామంతో పాటు ఈ నియోజకవర్గంలో ఏది అవసరమైనా అటు ముద్దల సాంబశివరావు గారు ఇటు గొడ్డపాటి సాంబశివరావు గారు పూర్తి సహాయ సహకారాలని అందిస్తున్నారని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినందుకు గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాను. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని పోలేరమ్మ గుడి దేవస్థానం ప్రాంగణంలో ఆదిమూర్తి గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున కోవెల పూజని పురస్కరించుకుని ఇరుముడి కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ముందుగా దేవస్థానంలో పడి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మూల విరాట్ల అలంకరణ అభిషేక కార్యక్రమాలు ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి స్వాములకి భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామ తల్లికి రామ తల్లికి పోలేరమ్మ తల్లికి అమ్మ తల్లికి శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో గత ఏడాది 28వ తేదీన ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కన్నుల పండుగ నిర్వహించిన ఈ కళ్యాణ వేడుకలకు చిలకలూరిపేట పట్టణంలోని దంపతులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కళ్యాణం జరిగి 16 రోజులైన సందర్భంగా సోమవారం 16 రోజుల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీపదంలో జరిగిన ఈ వేడుకలకు శ్రీ వినాయక ట్రస్ట్ చైర్మన్ మణికుమార్ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి వద్ద పారాయణం మహిళలు పాటించారు. అనంతరం అమ్మవారి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎవరి యొక్క గోత్రనామాలు వాళ్ళు మనసులో చెప్పుకోండమ్మా. ఎవరి పేర్లు వాళ్ళవి. అస్యజమాన జమాన శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య సర్వేషాం సమస్త ఓకేనా?
మా ఇంకందరూ మౌనంగా ఉండాలి. నాదెండ్ల ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆత్కూరి చిన్న సైదారావు మృతి పట్ల ఎంపీడీఓ చెరుకూరి శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు. కార్యాలయంలో సైదారావు అందరితో కలిసిమెలిసి ఉంటారని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 2000 సంవత్సరంలో సైదారావు గురజాల ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరారు. పలు కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ 2023లో సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది ఆగస్టు 31, 2023 నాడు నాదెండ్ల ఎంపీడీఓ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు వేకువజామున గుండెపోటు రావడంతో సైదారావు అకాల మరణానికి చెందారు. ఇక సైదారావుకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఓ కుమార్తె హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా మరో కుమార్తె సివిల్స్ పరీక్షల కొరకు సిద్ధపడుతుంది. ఇద్దరికీ వివాహాలు కావాల్సి ఉంది. సైదారావు స్వగ్రామం పిడుగురాళ్ల మండలం జాన్పాడు. ఎస్ఎస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.